అండి ఈ వీడియోలో అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైతే ఉందో వ్యవసాయానికి ఉపయోగించుకున్నటువంటి భూమిని నాన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్కి అంటే వ్యవసాయేతర ఈ పనుల కోసం వాడుకోవడానికి ఎలాంటి అనుమతులు కావాలి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఈ నాలా యాక్ట్ అంటే ఏంది? బేసిక్గా అంటే NALA నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్ అనేది 1963 సంవత్సరంలో అయితే రావడం జరిగింది. సో ఈ యాక్ట్ అసలు ఏం చేస్తుంది అంటే, ఎవరైనా వ్యక్తి తనకు ఉన్నటువంటి వ్యవసాయ భూమిని అంటే అగ్రికల్చరల్ ల్యాండ్ని వ్యవసాయేతర పనుల కోసం అంటే నాన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ కోసం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెన్షియల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి, ఇల్లు కట్టుకోవడానికి, కమర్షియల్ యాక్టివిటీస్ కోసమో లేకపోతే ఇండస్ట్రీస్ కోసమో దాన్ని వాడుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ భూమికి ఈ నాలా కన్వర్షన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో దీనికి సంబంధించి కొంత ఫీ కూడా మనం ట్యాక్స్ రూపంలో కట్టాల్సి ఉంటుంది. సో అదేంటి, అసలు దానికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ నాలా యాక్ట్ అనేది 1963లో వచ్చింది. సో దీన్ని ఏంటంటే వ్యవసాయ భూమి అంటే ఏ భూమిలో అయితే మనం పంటలు, పచ్చిక బయళ్ళు, తోటలు అయితే పండిస్తున్నామో ఆ వ్యవసాయ భూమిని నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ యాక్టివిటీస్ కోసం అంటే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కట్టడానికో, వ్యవసాయం ఏతర పనులు కమర్షియల్ యాక్టివిటీస్ కోసమో లేకపోతే ఏదన్నా బిజినెస్ తర్వాత ఇండస్ట్రీస్ కోసమో దాన్ని వాడుకోవాలన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ని అగ్రికల్చరల్ ల్యాండ్ని వాళ్ళు నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కింద మార్చుకోవాలి. సో దీనికి తీసుకొచ్చినటువంటి చట్టమే యాక్టే ఈ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ 1963లో వచ్చింది. సో నీ యొక్క యాక్ట్ ప్రకారము వాళ్ళు కొంత ఫీజు పే చేసి అదేవిధంగా మీ సేవలో ఆ యొక్క ఫామ్ అనేది దొరుకుతుంది. అండ్ దీనికి వాళ్ళకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, తర్వాత రేషన్ కార్డు, తర్వాత ఈ సేల్ డీడ్ కానివ్వండి, ఈ పట్టాదారు పాస్బుక్, ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేసి ఈ యొక్క మీ సేవలో ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని ఫర్దర్గా ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ కూడా ఉన్నాయి, అదేందో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క యాక్ట్ అనేది అసలు మరి వేటికి వర్తించదు అంటే, ఏ ల్యాండ్ అయితే ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి యజమానులుగా ఉండి ఆల్రెడీ ఆ ల్యాండ్ అనేది వ్యవసాయేతర పనులకు ఆల్రెడీ యూజ్ చేసుకుంటున్నట్లయితే ఆ యొక్క ల్యాండ్కి ఈ నాలా కన్వర్షన్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉండదు. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఈ యొక్క స్థానిక అధికారుల స్వాధీనంలో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో అది ఆల్రెడీ నాన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ కోసం వాడుతూ ఉన్నట్లయితే దానికి కూడా ఈ నాలా యాక్ట్ అనేది వర్తించదు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, చారిటీస్ మరియు రిలీజియస్ ఆర్గనైజేషన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వీటికి కూడా ఈ నాలా కన్వర్షన్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉండదు. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏ వ్యక్తికైనా కూడా 100 చదరపు మీటర్లు అంటే 100 స్క్వేర్ మీటర్స్ కన్నా తక్కువగా ఉన్నటువంటి స్థలంలో వాళ్ళు ఇల్లు నిర్మాణం చేపట్టుకోవాలి అనుకున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ నాలా కన్వర్షన్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉండదు. సో ఇప్పుడు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ నాలా కన్వర్షన్ చేసుకునేటప్పుడు గవర్నమెంట్కి ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో అసలు అది ఎంత పే చేయాలి ఏంటి అనేది కూడా మనకు ఈ యొక్క జీవోలో వాళ్ళైతే ఈ యాక్ట్లో అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అది కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఈ ఫీ అనేది అసలు దేని బేసిస్ చేసుకుంటుందంటే, అక్కడ మనము ఎలాంటి యాక్టివిటీ చేయబోతున్నాము, అగ్రికల్చర్ ల్యాండ్ లోపల మనము ఇల్లు కట్టాలనుకుంటున్నామా, అంటే రెసిడెన్షియల్ పర్పస్ కోసం వాడాలనుకుంటున్నామా, లేకపోతే కమర్షియల్ పర్పస్ కోసం వాడాలనుకుంటున్నామా, లేకపోతే ఇండస్ట్రియల్ పర్పస్ కోసం వాడాలనుకుంటున్నామా, ఈ మూడితో పాటు అక్కడ ఉన్నటువంటి జనాభా సంఖ్య ఎంత, లేటెస్ట్ సెన్సస్ అనేది ఎంత ఉంది అనే ఈ రెండు విషయాలపైన మనం కట్టేటటువంటి ట్యాక్స్ అనేది ఆధారపడి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్, మనకున్నటువంటి పాపులేషన్ ఆ ఏరియాలో 10,000 కన్నా తక్కువగా ఉన్నట్లయితే మీరు వాడాలనుకుంటున్నటువంటి భూమి ఎగ్జాంపుల్ స్క్వేర్ మీటర్స్లో, ఓకేనా, స్క్వేర్ మీటర్స్లో మీరు వాడాలనుకున్నటువంటి భూమి ఇన్ కేస్ ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ దాన్ని మీరు ఇండస్ట్రియల్ పర్పస్ కోసం వాడాలి అనుకుంటున్నారు, అప్పుడు పర్ స్క్వేర్ మీటర్కి మీరు 50 పైసలు కట్టాల్సి ఉంటుంది. అదే మీరు కమర్షియల్ పర్పస్ కోసం వాడాలనుకుంటున్నారు, అప్పుడు మీరు గవర్నమెంట్కి ఎలాంటి డబ్బు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఆ భూమి లోపల ఏదైనా రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు, సో ఇలాంటి కేసులో కూడా మనం గవర్నమెంట్కి
ఒక్క రూపాయి కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు మీ యొక్క ఏరియాలో 10,000 కంటే జనాభా తక్కువగా ఉండి, ఓకేనా, అండ్ మీరు ఆ భూమిని రెసిడెన్షియల్గా కానీ కమర్షియల్గా కానీ వాడాలనుకున్నట్లయితే ఎలాంటి ఫీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ 50 పైసలు అనేది పర్ స్క్వేర్ మీటర్, ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఉంటే అది ఇంటూ 50 పైసే. ఎప్పుడు మీరు ఆ యొక్క భూమిలో ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ఏదైనా దాన్ని వాడాలనుకున్నట్లయితే ఈ 50 పైసే అనేది పర్ స్క్వేర్ మీటర్ చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్, మన ఏరియాలో పాపులేషన్ అనేది 10,000 నుంచి 15,000 మధ్యలో, 10,000 కన్నా ఏరియా విత్ ఎక్సీడింగ్ 15,000 బట్ నాట్ ఎక్సీడింగ్ 15,000, అంటే 10,000 నుంచి 15,000 లోపు ఉన్నట్లయితే మీరు వాడేటటువంటి భూమి ఇండస్ట్రియల్ పర్పస్ అయితేనేమో 50 పైసే పర్ స్క్వేర్ మీటర్, అండ్ అది కమర్షియల్ పర్పస్ అయితేనేమో 25 పైసే పర్ స్క్వేర్ మీటర్. అదే 15,000 నుంచి 50,000 మధ్యలో ఉన్నట్లయితే మీరు వాడేటటువంటి భూమిలో ఇండస్ట్రియల్ పర్పస్ అయితేనేమో 50 పైసలు, కమర్షియల్ అయితేనేమో సేమ్ 50 పైసలు, అదే రెసిడెన్షియల్ అయితేనేమో 5 పైసే. అండ్ 50,000 నుంచి 2 lakhs వరకు ఉన్నట్లయితే అదే ఇండస్ట్రియల్ పర్పస్ అయితే 75 పైసే, అండ్ సేమ్ కమర్షియల్ కూడా 75 పైసే, అండ్ రెసిడెన్షియల్కి అయితే 1 పైసే. అండ్ 2 lakhs కన్నా ఎబోవ్ ఉందనుకోండి, బోత్ కన్స్ట్రక్షన్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రీస్కి అయితే 100 పైసే పర్ స్క్వేర్ మీటర్ అండ్ 20 పైసే పర్ రెసిడెన్షియల్ పర్పసెస్. సో ఇట్లా గవర్నమెంట్కి మనమైతే ఈ ట్యాక్స్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా వ్యక్తి గవర్నమెంట్కి తెలియకుండా అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ పర్పస్కు వాడుకుంటూ గవర్నమెంట్కు దొరికారనుకోండి, ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది వాళ్ళకు ఫైన్ అనేది వేస్తుంది. ఆ ఫైన్ కట్టకపోతే గవర్నమెంట్కి ఆ యొక్క భూమిని తీసుకునేటటువంటి రైట్ కూడా ఉంది. సో ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సర్చ్లో ఒక ఛానల్ ఎప్పుడూ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.